రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 1520 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రేపు ఉదయం ప్రారంభం కానున్న ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్దకు పోలింగ్ సిబ్బందికి అధికారులు దిశానిర్దేశం చేశారు. సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాల వద్దకు పోలింగ్ సామాగ్రితో పాటు అధికారులు చేరుకుంటారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకే పోలింగ్ సిబ్బందిని తరలించే విధంగా అధికారులు అయితే నిమగ్నమైన పరిస్థితి చెప్పవచ్చు. కరీంనగర్లో ఉన్నాం ప్రస్తుతానికి. మనం ఇక్కడ రేపు ఉదయం జరిగే పోలింగ్ కేంద్రాల వద్దకు కూడా తరలించే విధంగా ఇక్కడ రూట్ మ్యాప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన పోలింగ్ సిబ్బందికి కూడా వాళ్ళకు శిక్షణ ఇస్తూ ఇక్కడ నుంచి ఏ విధంగా వెళ్ళాలి, వీళ్ళతో పాటు బ్యాగ్స్లు కూడా తీసుకువెళ్తారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకే తరలించే విధంగా కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 1224 గ్రామ పంచాయతీలకు గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దాంట్లో మొదటి విడతలో భాగంగా 398 గ్రామ పంచాయతీలకైతే ఎన్నికలు జరగనున్నాయని చెప్పవచ్చు. దాంట్లో 20 మంది ఇప్పటివరకే ఏకగ్రీవడం కావడం జరిగింది. అదేవిధంగా 378 గ్రామ పంచాయతీలకైతే రేపు ఉదయం ఆ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఒకవైపు ఆ పోలింగ్ ప్రక్రియ మాత్రం ఇక్కడ నుంచి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మొత్తం 378 గ్రామ పంచాయతీలకు గాను దాదాపు 1520 మంది అభ్యర్థులు అయితే బరిలో దిగనున్నారు. వాళ్ళ భవితవ్యం అయితే రేపు ఉదయం స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ముగుస్తుంది. కాబట్టి ఇప్పటివరకే పోలింగ్ కేంద్రాల వద్దకు తరలివెళ్లే విధంగా కూడా ఇక్కడ సిబ్బందిని అయితే మొత్తం శిక్షణ ఇస్తూ ఇక్కడ నుంచి తరలించే విధంగా మాత్రం కరీంనగర్కి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇక్కడ పోలింగ్ సంబంధించిన సిబ్బందిని ఏ విధంగా తరలిస్తున్నారో అడిగి తెలుసుకోవడానికి మనతో పాటు టీపో ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఇక్కడ నుంచి తరలించే విధంగా ఎట్లాంటి ఏర్పాటు చేశారు? పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఇక్కడ మార్నింగ్ 8 o'clockకే రిపోర్ట్ చేయడం జరిగిందండి. అండ్ వీళ్ళని ట్రాన్స్పోర్ట్ చేయడానికి బస్సెస్ కానీ అలాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చేయడం జరిగింది. అండ్ రిక్వైర్డ్ పోలింగ్ మెటీరియల్స్ అందరూ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఒకసారి చెక్ చేసుకుంటారు. ఏమైనా షార్ట్ ఫాల్స్ ఉంటే కూడా వాటిని ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం తర్వాత వీళ్ళ కన్సర్న్డ్ పోలింగ్ స్టేషన్స్కి త్రూ బస్సెస్ విత్ సెక్యూరిటీ పంపించడం జరుగుతుంది. అండ్ పంపించిన తర్వాత కూడా వాళ్ళకి మిగతా అక్కడ వసతి అవన్నీ అరేంజ్మెంట్స్ కూడా పోలింగ్ సెంటర్లో ఉంటాయి. అండ్ వీళ్ళందరూ కూడా రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మాక్ పోలింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మార్నింగ్ 7 o'clock పోలింగ్ని కమెన్స్ చేయాల్సి ఉంటుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది? అక్కడ ఎటువంటి నిఘా పెట్టారు? పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత అంతా కూడా పోలీస్ కమిషనర్ గారు ఆల్రెడీ అందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కొన్ని సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి, ఒక 100 వరకు. వాటిలో వెబ్కాస్టింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అండ్ మిగతా పోలీస్ బందోబస్తు యథావిధిగా చేయడం జరుగుతుంది. ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది, ఎన్ని గంటల వరకు ముగుస్తుంది? కౌంటింగ్ ప్రక్రియ మార్నింగ్ 7 o'clock ఓటింగ్ స్టార్ట్ అవుతుందండి. అండ్ మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు ఓటింగ్ అవుతుంది. అండ్ మధ్యాహ్నం 2 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మాత్రం 1 గంట వరకు అయితే ముగుస్తుంది. 1 గంటకు ముగిసిన అనంతరం కూడా సాయంత్రం లోపు కూడా ఆ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం కూడా ముగిసే అవకాశం కనబడుతుంది. ఫలితాలు కూడా వెల్లడే అవకాశం ఉంటుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1520 మంది ఒకవైపు అభ్యర్థులు బరిలో దిగారు. 378 గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళ భవితవ్యం కూడా రేపు సాయంత్రం వరకు కూడా బయటపడే అవకాశం కనబడుతుందని చెప్పొచ్చు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ కిషోర్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్.